హలో మై బంగారమ్స్ ఎలా ఉన్నారు అందరూ? డీనోని తీసుకొచ్చేసాడు ఒక మ్యాసివ్ మెజెస్టిక్ మెషిన్ AMG G63 న్యూ మోడల్ అనమాట. Powered by a 4-liter bi-turbo V8 that puts out close to 600 horsepower and around 850 Newton meters of torque. We are here. ఇక్కడ మనం ఒక మంచి ఓవర్కాస్ట్ కండిషన్స్లో ఉన్నాము అండ్ మ్యాసివ్ 22-inch వీల్స్, AMG క్యాలిపర్స్. అసలు దీనికి అసలు తిరుగులేదు. అసలు ఎటువంటి అంటే లెగసీ ఈ యొక్క మెషిన్ అంటే మన ప్రభాస్ సలార్లో ఎంట్రీ ఇస్తున్నప్పుడు ఆ ఒక ఫైట్ బ్యాక్ చేస్తున్నప్పుడు వచ్చే గూస్ బంప్స్ ఉంటాయి కదండి. ఈ కార్ని చూడంగానే ఆ గూస్ బంప్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎందుకంటే దీని ఒక స్టాన్స్ అట్లాంటిది, దీంతో ఒక లెగసీ, దీనికి ఉన్న కల్ట్ ఫాలోయింగ్ అట్లాంటిది. ది మ్యాసివ్ G వ్యాగన్ అండ్ G63 అది AMG వాళ్ళ డోస్తో పాటు అంటే ప్రభాస్ బీయింగ్ ప్రెజెంటెడ్ బై రాజమౌళి ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఒక ఊపేస్తుంది. సో డస్ ఇట్ లివ్ అప్ టు ఇట్స్ లెగసీ? అంటే నిజంగా దీనికి అంటే మోర్ దెన్ 3 crores వర్త్ కారా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ చూడగానే ఈ బ్లూ కలర్ అయితే అద్దరిపోయిందండి. అండ్ పవర్ ఫిగర్స్ నేను చెప్పినట్టు మనం ఏదో ట్రాక్ మోడ్లో ఉన్నప్పుడు గ్రీన్ లైట్ చూపిస్తుంది ఇక్కడ. సో చెప్పినట్టు 4-liter bi-turbo V8, close to 605 horsepower, 850 Newton meters torque and 0 to 100 4.4 seconds. అంటే చూసుకున్నా టాప్ స్పీడ్ దగ్గర 220-230 వెళ్తుంది. బట్ దిస్ ఇస్ నాట్ అబౌట్ టాప్ స్పీడ్, దిస్ ఇస్ అబౌట్ దట్ ఇన్సేన్ టార్క్ దట్స్ గోనా హిట్ యూ వన్స్ యూఆర్ ఇన్ స్పోర్ట్ ప్లస్ అండ్ మాన్యువల్ మోడ్. ఇప్పుడు మనము లెట్స్ డ్రాప్ ది యాంకర్, పుట్ ఇట్ ఇన్ డ్రైవ్ మోడ్. మాన్యువల్ మోడ్లో ఉన్నాము. ఓ మై గాడ్, సంబడీ స్టాప్ మీ అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. నిజంగా అసలు ఇర్రగదీసే టార్క్ అండి, ఇర్రగదీసే టార్క్. ఆ ఎగ్జాస్ట్ నోట్ కానివ్వండి, ఆ టార్క్ డెలివరీ కానివ్వండి, పవర్ డెలివరీ కానివ్వండి, అసలు అదిరిపోయింది. ఒకసారి మళ్ళీ మనం వర్షన్లోకి వెళ్ళేసి వర్షన్ లోపల నుంచి బయటికి వద్దాము. కానీ ఈరోజు వెదర్ అయితే అదిరిపోయింది, లొకేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ మాన్యువల్ మోడ్లో అంటే రిలెంట్లెస్ అండి, ఎటువంటి ఇది లేదు. నాకు తెలిసి ట్రాక్షన్ కూడా ఆఫ్ అయిపోతుంది అనుకుంటా. మొత్తం మాన్యువల్ కంట్రోల్ మన దీంట్లో వచ్చేస్తుంది, డ్రైవర్ చేతిలో ఉంటుంది అనమాట. సో అది మనకు కావాల్సింది. టర్న్ చేద్దాము. అండ్ ఇక్కడ ఒకసారి మనము దీనికి ఉన్న అడ్రినలిన్ రష్ ఫీల్ అనేది పొందుకుందాము. నిజంగా బండి ఆల్మోస్ట్ వీలి కొట్టేస్తుందండి. ఇప్పుడైతే కామ్గా వెళ్తున్నప్పుడు ఒక నార్మల్ SUV లాంటి ఫీల్ వస్తుంది. రియలీ యూ సిట్ రియలీ హై అనమాట. ఆల్మోస్ట్ ఫార్చునర్ కూడా చిన్న కార్ హ్యాచ్ బ్యాక్ లాగా కనిపిస్తుంది దీని ముందు. అంటే ఆలోచించుకోండి ఎంత పైకి మనం కూర్చున్నాం అనేది. ఒక చెప్పాలంటే ఒక ఎంపరర్ తన సింహాసనం పైన కూర్చున్న ఫీలింగ్ అనమాట. యాజ్ ఇఫ్ ఈజ్ ఎంథ్రోన్డ్ అపాన్ ఇస్ థ్రోన్ అనమాట. నిజంగా దీనికి ఉన్న ఫీలింగ్ ఏదో మాన్స్టర్ ట్రక్ నడిపించే ఫీలింగ్ వస్తుందండి అసలు. అండ్ దానికి తగినట్టు దానికి ఉన్న పర్ఫార్మెన్స్, దానికి ఉన్న అన్లిమిటెడ్ టార్క్ అండి. వా 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 వా. ఇక్కడ కొంచెం స్లో చేసుకొని మీకు ఒక గ్లింప్స్ ఇస్తాను. వా 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 వా, ఇన్సేన్ కదండి. ఆ డౌన్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ చూడండి. వా అల్టిమేట్ అండి అసలు. నిజంగా దీనికి ఆ హైప్ ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు అర్థమవుతుందండి. నిజంగా అల్టిమేట్ ఫీల్ అండి అసలు. యూ కెన్ జస్ట్ డూ దిస్ ఆల్ డే లాంగ్ అండ్ స్టిల్ నాట్ బీ, అంటే ఇట్ ఇస్ నాట్ బీ ఇనఫ్.
సూపర్ హ్యాండ్లింగ్, సూపర్ స్టెబిలిటీ. అండ్ ఎటువంటి పీస్ఫుల్ ప్లేస్కి వచ్చినప్పుడు, మంచి జెంటిల్ డ్రిజిల్ వస్తున్నప్పుడు ఆ డ్రైవ్ ఎంజాయ్ చేసే ఫీల్ అసలు మూడంతా మనము అప్లిఫ్ట్ అయిపోతుంది అని చెప్పొచ్చు. అంత ప్రశాంతమైన ఫీల్ అనేది మనకి ఇక్కడ కలిగిస్తుంది ఇది. సో ఇప్పుడు మనము వెంటనే డ్రైవ్ మోడ్లో పెట్టుకుందాము, డిసెంగేజ్ చేసేసి. సో ఇప్పుడు మనకి ప్రశాంతంగా ఒక నార్మల్ ఫ్యామిలీ ఎస్యూవీలకు బిహేవ్ చేస్తుంది. కానీ దీనికి ఉన్న అడ్జస్ట్మెంట్స్ అంటే ఆ ట్రాక్ పేస్ అనేది ఒక సపరేట్ ఇది మోడ్ ఉంది, దాంట్లో మనం పెట్టుకొని నడిపించాం ఇందాక. అక్కడ మనకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేదండి, కంప్లీట్లీ మీ స్కిల్ అండ్ మీరు ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతారు వెహికల్ని దాన్ని బట్టి ఆధారపడింది. సో అది నాకు చాలా చాలా నచ్చిన విషయం అనమాట. అండ్ ఇన్సేన్ పవర్ అండ్ టార్క్ డెలివరీ. సో నథింగ్ కెన్ మ్యాచ్ ద క్లాస్ అండ్ ఎలిగెన్స్ అండ్ ద బ్రూటల్ పవర్ డెలివరీ అండ్ టార్క్ డెలివరీ ఆఫ్ ది జీ క్లాస్ అని నేను చెప్పదలుచుకుంటాను. ఆఫ్కోర్స్ AMG G63. నార్మల్గా జీ వ్యాగన్ అంటేనే జనాలు పిచ్చోలు అయిపోతారు, కానీ G63 విత్ AMG పర్ఫార్మెన్స్ అంటే దానికి ఉన్న వాళ్ళకున్న ఆ రేసింగ్ బ్లడ్ లైన్ ఫీచర్స్ అన్నీ నింపేశారు దీంట్లో. ఒక ఏమంటారు, ఒక మ్యామత్ బ్లూ వేల్కి రాకెట్ థ్రస్టర్స్ ఇస్తే ఎట్లుంటుందో అలా ఉంది. బ్లూ కలర్లో కూడా ఉంది ఇది. బ్లూ వేల్ అనే రెఫరెన్స్ ఎందుకు వచ్చిందో, బట్ అలా అంత సాటిస్ఫైయింగ్గా ఉన్న ఒక వెహికల్ అండి. సో హ్యాట్స్ ఆఫ్ టు మర్సిడీస్ AMG ఫర్ ఆల్వేస్ దీన్ని మనకి ఎప్పుడు కాంప్రమైజ్ కాకుండా, అంటే AMG G63 లెగసీని వాళ్ళు ఎప్పటికీ నిలబెడుతూ వస్తున్నందుకు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అండ్ నేను ఐ బికమ్ అ ఫ్యాన్ వన్ మోర్ టైమ్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఇన్సేన్ టార్క్ దిస్ థింగ్ హ్యాస్ అన్ ఆఫర్. ఒక్కసారి మనము దీంతో రికార్డ్ చేస్తావారా ఆ రష్ ఒక్కసారి ఫీల్ చేద్దామని, ఓకేనా? ఇది రావాలి, ఓకే రెడీ. వర్టికల్ ఎందుకంటే ఇది రికార్డ్ అవుతుంది కదా, అది రాకూడదు. ముందుకు వచ్చేసి ఈయన వచ్చేసింది కరెక్ట్గా. నార్మల్లోనే తీయాలి. ఏంటంటే ఈయన రాకపోతే మనం మంచిగా కొట్టేటోళ్ళం. ఒక చిన్న బా మీరు చూసారు కదండి ఏ లెవెల్లో యాక్సలరేషన్ తీసుకుందని. ఓకే, సో గివింగ్ యూ అ గ్లింప్స్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ బ్రూటల్ టార్క్ డెలివరీ దిస్ కార్ హ్యాస్ ఆన్ ఆఫర్. Beautiful. See that? Insane. సో గైజ్ ఇది బండి ఒక గ్లిమ్స్ అండి. ఇంకా డీటెయిల్గా రివ్యూ చేయాలంటే మనకి సపరేట్గా ఒక రోజు ఇస్తే బాగుండు. ఆఫ్ రోడింగ్ అది కూడా చేసి చూపించచ్చు. కానీ దీనికి ఉన్న క్రేజ్ ఎందుకు అనేది మనం ఒక గ్లిమ్స్ తెలుసుకున్నాం, అర్థం చేసుకున్నాము. ఎయిర్ కాన్వెంట్స్ కానీ, ఈ కనెక్టెడ్ డాష్ కానీ, ఇదంతా కూడా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది నేను ఎప్పుడో నడిపించిన ఆ వీడియో ఇంకా ఉంది ఇంగ్లీష్ ఛానల్లో, మీరు చూడవచ్చు. వైట్ కలర్ బండి అప్పుడు నడిపించింది, కానీ ఇప్పుడు ఈ బ్లూ కలర్లో అయితే ఇది వేరే లెవెల్కి వెళ్ళిపోయింది విజువల్ అపీల్. ఇంకోటి ఏంటంటే ఈ కనెక్టెడ్ డాష్ అంటే ఈ క్లాస్లో ఇంట్రడ్యూస్ చేసి దాని తర్వాత ఇమీడియట్గా జీ క్లాస్లోనే మనకి దొరికింది ఇది. అప్పుడే ఒక స్పేస్ షిప్ ఫీల్ ఉండే, ఇదేదో జెట్ ఫైటర్ కాక్పిట్లో కూర్చున్న ఫీల్ వస్తుంది. చాలా చాలా చక్కగా ఉంది. ఎయిర్ కాన్వెంట్స్ కంట్రోల్స్ అన్నీ కూడా. సో మీకు కంఫర్ట్, కన్వీనియన్స్, సేఫ్టీ అండ్ ఇర్రగా తీసే పర్ఫార్మెన్స్ అన్నీ కలిపి ఒక ప్యాకేజ్లో ఇచ్చేసారు విత్ ద రగ్గెడ్ ఫీల్ ఆఫ్ ద జీ సిరీస్ అనమాట. సో అది AMG G63 ఒక యాక్చువల్ కేపబిలిటీ అండ్ పొటెన్షియల్ అండ్ దానికి ఉన్న ఆ ఒక లెగసీ అనమాట. సో ఇట్ లివ్స్ అప్ టు దాట్ అండ్ గోస్ బియాండ్ దాట్ అని చెప్పొచ్చు. అండ్ దాన్ని డైల్యూట్ చేయకుండా ఇంకా అదే బై టర్బో V8 ఆఫర్ చేయడం అనేది వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనమాట. అండ్ ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ సూన్ టు బి ఎక్స్టింక్ట్ మెషిన్స్. సో దాని ముందు ఒక్కసారి అన్నా మనం దీన్ని రుచి చూడాలి ఖచ్చితంగా. దీనికి తగిన
ఇది మనం అప్లాజ్ అనేది దీనికి ఇవ్వాలి, ఎందుకంటే అటువంటి లెజెండరీ ఐకానిక్ మిషన్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆటోమొబైల్స్ అనమాట. సో గ్లాడ్ ఐ కుడ్ గెట్ టు డ్రైవ్ దిస్ టు మై హార్ట్స్ కంటెంట్. సో మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. ఓకే, సో ఈ వీడియోని కూడా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.